శ్రీకృష్ణునికి 8వ అంకెకి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దశావతారాలలో కృష్ణావతారం 8వది. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ పుత్రుడు. శ్రీకృష్ణుడు శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి రోజున జన్మించాడు. అష్ట అంటే 8. శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారానికి 8 ద్వారాలున్నాయి. శ్రీకృష్ణుడు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో జన్మించారు. ఇది గ్రేకోరియన్ క్యాలెండర్ యొక్క 8వ నెల. శ్రీకృష్ణుని ప్రేమికురాలైన రాధారాణి శుక్ల అష్టమి రోజునే జన్మించింది. రాధాకృష్ణుల స్నేహితులు 8 మంది. శ్రీకృష్ణుడు 8వ రోజున గోవర్ధన పర్వతాన్ని కింద పెట్టారు. చిన్నతనంలో ప్రతిరోజు 8 సార్లు భోజనం చేసేవాడు శ్రీకృష్ణుడు. అలా 7 రోజులు 8 × 7 ఎంత 56 రకాల ఆహారాన్ని బృందావన వాసులు శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెట్టారు. కాబట్టి ఇప్పుడు కూడా కృష్ణాష్టమి రోజు చెప్పన్ భోగ్ సమర్పిస్తారు. చెప్పన్ అంటే 56. శ్రీకృష్ణుడు 64 రోజుల్లో 64 కళలను నేర్చుకున్నాడు. 8 × 8 64. శ్రీకృష్ణుడికి భార్యలు కూడా 8 మంది. నరకాసురుని చెర నుండి శ్రీకృష్ణుడు 16,100 మంది గోపికలను కాపాడాడు. 1+6+1+0+0 చూస్తే 8 అంకె వస్తుంది. శ్రీకృష్ణునికి 89 సంవత్సరాల వయసులో కురుక్షేత్రం జరిగింది. 8+9 17. ఆ 1+7 కలిపితే 8 వస్తుంది. భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 8వ శ్లోకం తరచుగా పునరావృత్తి అవుతుంది. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణుడు భూమిపై దాదాపు 125 సంవత్సరాల 8 నెలల 8 రోజులు జీవించాడు. 125 వేసుకుంటే 1+2+5 8 వస్తుంది. 8 అంటే అనంతం. శ్రీకృష్ణుడు అనంతుడు అంటే అంతం లేనివాడు. తను చేసిన కార్యాలలో లీలలతో బోధనలతో ఈ భూమిపై ఎప్పటికీ అనంతుడిగానే నిలిచి ఉంటారు. కృష్ణ చైతన్యం మరియు కృష్ణ భక్తి అవగాహన అష్ట వికారాలను దూరం చేసి అష్ట ఐశ్వర్యాల ప్రాప్తికి సహకరిస్తుంది.